ఇక్కడ ఒక అంటే ఈ ఫోటో గురించి మాట్లాడుకొని చదువుకొని జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు మాట్లాడుకుందాం మనం. మొదటగా స్థానికం అంటూ ఒక హెడ్డింగ్ పెట్టిరు. ఇక్కడ చూడొచ్చు, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ఓన్లీ అధికారులతోటి రేవంత్ రెడ్డి సమీక్ష చేసిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మన తెలంగాణ రాష్ట్రానికి వైద్య శాఖ మంత్రి, హెల్త్ మినిస్టర్ లేకుంటే మన ముఖ్యమంత్రి రివ్యూ చేయొచ్చు. హెల్త్ మినిస్టర్ లేడా అంటే మన తెలంగాణ రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి అని. మరి ఆయన లేకుండా ఈ హెల్త్ మీద సమీక్ష నిర్వహించారు. అది చాలా విమర్శలకు దారితీసింది. హెల్త్ మినిస్టర్కి ఏమైంది, మరి హెల్త్ మినిస్టర్ ఎందుకు పాల్గొనలేదు ఇలా అనే క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయి. అంటే హెల్త్ మినిస్టర్కు రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చిందా అనేటువంటి క్వశ్చన్లు కూడా వచ్చినాయి. లేదు, ఆయన ఏదో ఆరోగ్యం రాలేక ఆసుపత్రిలో అప్పుడు చేరిండి, ఇంకా ఆరోగ్యం కుదుట పడలేదా అనేటువంటి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనా హెల్త్ మీద రివ్యూ చేసేటప్పుడు, హెల్త్ మీద అధికారులతో చర్చలు జరిపేటప్పుడు, అంశాలు మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి ఉండొద్దని కాదు, కానీ ఆరోగ్య శాఖ మంత్రి లేకుండా ముఖ్యమంత్రి నేరుగా వైద్య అధికారులతోటి నిన్న సమీక్ష సమావేశం జరపడం విమర్శలకు దారితీస్తుంది. పైగా ఆ వైద్య శాఖ మంత్రి దళితుడు. ఇక రేపో మాపో లోలులైతే మా వైద్య శాఖ మంత్రి దళితుడైనంత వల్లనే కూర్చోబెట్టలేదా, ఆ సమావేశానికి పిలవలేదా అనేటువంటి కోణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా ఒక శాఖ ఇక్కడికే కాంగ్రెస్ పార్టీలో పెద్ద లొల్లి జరుగుతుంది. ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులు, మంత్రులు వర్సెస్ మంత్రులు, మంత్రులు వర్సెస్ సీఎం, ఇట్లా ఈ గ్రూప్ తగాదాలు, ఈ రోజుకు గొడవలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇదొక్కటి చర్చకు దారితీసే అవకాశం ఉంది, ఇదొక గొడవకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా ఏ శాఖ మీద సమీక్ష ముఖ్యమంత్రి నిర్వహించే అధికారం ఉంటుంది ముఖ్యమంత్రిగా. కాబట్టి ఏ శాఖ మీద ముఖ్యమంత్రిగా సమీక్ష సమావేశం నిర్వహించేటప్పుడు ఆ శాఖ మంత్రి కంపల్సరీ ఉంటే ఆ శాఖకు సంబంధించినటువంటి అవగాహన, ఐడియా మొత్తంగా ఆ మంత్రికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏం లాభం, నిన్న మంత్రి లేడు, ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిండు. సమీక్ష నిర్వహించిన తర్వాత మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నట్టా లేనట్టా తెలంగాణ రాష్ట్రంలో ఆయనకి ఏం అవగాహన ఉంటుంది? ఉస్మానియా ఆసుపత్రి కట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిన్న నిర్ణయం తీసుకున్నారు.